సో ఆదాబ్ హైదరాబాద్లో తల్లి నీరాజనం సచివాలయం ప్రాంగణంలో 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి పాల్గొన్న మంత్రులు ఇదే ఉంది. సో కొత్త విషయం ఏముంటో చూద్దాం. పార్లమెంట్ ఎదుట విపక్ష ఎంపీల నిరసన, అదానీ ఫోటోలతో రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలు హంగామా, ముఖానికి మోడీ అదానీ మాస్కులు ధరించి వీడియో రికార్డ్, వీరిది ప్రత్యేకమైన పాత సంబంధం అంటూ ఎక్స్లో పోస్ట్, నిరసనలకు హాజరుగానే తృణమూల్ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ ఎంపీలు. ఇది పరిస్థితి. దీన్ని చూసి మా కేటీఆర్ గారు కూడా మరి మేము కూడా టీషర్ట్లు వేసుకొని పోతామని వచ్చినట్టున్నారు. అది ఏమైపోయిందంటే యాక్చువల్గా అది ఎవరు చేయాలి? వీళ్ళు చేయాలి. ఎవరు? బీజేపీ వాళ్ళు చేయాలి. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు మాస్కులు వేసుకొని రావాలి. కానీ బీఆర్ఎస్ వచ్చేసరికి అనేక రకాల డౌట్స్ వస్తున్నాయి మళ్ళీ అందరికీ. తెలంగాణ గ్రూప్ 2 హాల్ టికెట్ల విడుదల. ఎస్, ఇక్కడ చూస్తే తెలంగాణ గ్రూప్ 2 హాల్ టికెట్ల విడుదల. 15, 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయలేమన్న హైకోర్టు న్యాయస్థానం. సో 46 ఇక హైకోర్టు అయితే వాయిదా వేయలేమని చెప్తుంది, వీళ్ళైతే అడుగుతున్నారు. సో హైకోర్టు కూడా, గవర్నమెంట్ కూడా వీళ్ళకి రివర్స్లోనే చెప్తా ఉంది, ఇటు హైకోర్టు కూడా రివర్స్లోనే చెప్తా ఉంది. ఒక పక్క 46 జీవో రచ్చా సుప్రీంకోర్టుకి ఎక్కింది. సో ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. ఏ తల్లికి కిరీటం ఉండదు, దేవతలకు మాత్రమే ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి అంటే నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారు, మనం దేవతలా కొలుచుకుంటే ఆవిడ దేవత అవుతారు, ఓకే, కొలుచుకోకపోతే దేవత కారు. తెలంగాణ తల్లిని 4 కోట్ల మంది జనాభా దేవతలాగానే చూస్తున్నారు కదా. తెలంగాణ తల్లి అంటే ఒక తెలంగాణ రాష్ట్రానికి దేవతనే. సో బరాబర్ దేవతలాగానే చూస్తారు తప్ప సామాన్య మహిళలాగా ఎవరు చూడరు. నమూనాను ఖచ్చితంగా మీరు ఏ రాష్ట్రం చూసుకున్నా అన్ని రాష్ట్రాల కిరీటాలు ఉన్నాయి. మీరు చేసిన కొత్త విగ్రహానికే లేరు. సో తెలంగాణ తల్లిని గుండెల్లో పెట్టుకున్నప్పుడు గుండెల్లో ఉన్నది ఖచ్చితంగా దైవమే, మనం నమ్ముకున్న దైవమే. సో ఖచ్చితంగా తెలంగాణ తల్లిని దేవతలాగానే కొలుస్తున్నారు, పూజిస్తారు. తప్పేముంది అందులో? అసెంబ్లీకి వెళ్తే అరెస్ట్ చేస్తారా? ఇంధనమ రాజ్యం అంటే అణిచివేతల అక్రమ అరెస్టులేనా? అదానీని రాహుల్ వ్యతిరేకిస్తే కేసీఆర్ రాష్ట్రాన్ని తెచ్చాడు. రేవంత్ అక్రమాలను అసెంబ్లీలో ఎండగడతాం. మాజీ మంత్రి కేటీఆర్. సీఎం రేవంత్ అదానీ ఫోటోతో కూడిన టీషర్టులను ధరించి అసెంబ్లీకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. టీషర్టులు ధరించడంతో అభ్యంతరం వ్యక్తం చేసిన అధికారులు. అసెంబ్లీకి గేటు వద్ద అడ్డుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్కి తరలింపు. ఇక్కడ చూస్తే దివిస్ చైర్మన్ మేనలుడి చేతివాటం. సిఎస్ఆర్ ఫండ్స్ని జేబులో వేసుకున్న ప్రబుద్ధుడు. తెలివితేటలతో 100 కోట్లు అక్రమార్జనకు తెర. అభివృద్ధి నిధులపై జిల్లా కలెక్టర్ను తప్పుదోవ. రోడ్డు నిర్మాణంలో 2 కోట్లు పక్కదారి పట్టిన వైనం. నాగులకుంటలో ₹1 కోటి పైనే పక్కదారి. ఉన్నతాధికారుల ఫిర్యాదుతో రోడ్డు నిర్మాణం పనులు విచారణ చేస్తే గాని తెలియదు అల్లుడు ఆకతాయితనాలు. సో సిఎస్ఆర్ ఫండ్స్ పబ్లిక్ కోసం ఖర్చు పెట్టడానికి, అక్కడ ఏదైనా ఇండస్ట్రీయో లేకపోతే ఏదైనా ఉంటే సో వాళ్ళు అక్కడ పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది కాకుండా రాకపోకలు కానీ లేకపోతే రోడ్లు వేయించడం కానీ, స్కూల్ బిల్డింగ్ అయితేనేమి, వాటర్ అయితేనేమి, రకరకాలుగా కంపెనీ ఫండ్స్ సిఎస్ఆర్ ఫండ్స్ అంటారు. సో ఆఖరికి ప్రబుద్ధుడు వాళ్ళ మేనల్లుడు సో ఇది కూడా మింగేసినాడంట. సరిపోవట్లేదేమో. ఇప్పటికే ఆ దివిస్ వల్ల చాలామంది ప్రాణాలు పోతూ ఉన్నాయి, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు చాలామంది. మరి ఎందుకు ఇటువంటి చేస్తూ ఉన్నారు? ఇంకా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా బెంగాల్ కట్టుబడి ఉంటుంది. బంగ్లాదేశ్లో కొందరు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. విదేశీ శక్తులు ఆక్రమిస్తే భారతీయులు ఊరుకుంటారా? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్య. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. సో బెంగాల్ పక్కనే కాబట్టి, బంగ్లాదేశ్ దగ్గరే బార్డర్ కాబట్టి సో ఏం చేసినా బెంగాల్ నుంచే రావాలా. బంగ్లాదేశ్ పరిస్థితి, అక్కడ హిందువుల పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది.
ఎందుకు ఇంకా కక్ష కట్టినారు మోడీ మీద కావచ్చు, హిందువుల మీద. ఎందుకు? ఎందుకంటే భారతదేశము రాజకీయ శనార్థిగా వచ్చినటువంటి షేక్ హసీనాను కాపాడుతోందని చెప్పి కోపం. ఆ కోపం అంతా, కట్టలు తెంపుకున్న ఆవేశం అంతా ఎవరి మీద చూపిస్తున్నారు? బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల మీద చూపిస్తున్నారు వాళ్ళ రాక్షసత్వం. సో బెదిరింపులకు పాల్పడుతున్నారు, బెదిరింపు కాల్స్ చేస్తూ ఉన్నారు. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలని చూడాలి. ఇక ఆర్బీఐ కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా. ఎస్, ఇది చూసినాము. సో ఒక్కసారి ఆజ్కి బాత్ చూద్దాం. తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణ ఆడపడుచుల రూపాన్ని ఉట్టిపడేలా మలిచిన శిల్పి రమణారెడ్డికి జోహార్లు. ఉద్యమాలకు చిహ్నంగా ఉద్యమకారులను నిరంతరం స్మరించుకుంటూ ఉండేలా ఉద్యమకారుల వందలాది చేతులు తెలంగాణ తల్లిని పైకి ఎత్తుతూ కనిపించే చేతులతో మలిచిన తెలంగాణ తల్లి విగ్రహం ఉద్యమకారుల త్యాగ ఫలాలను గుర్తు చేస్తాయి. అలంకారాలతో దేవతామూర్తి గుడిలో ఉండాలి. సీదా సాదాగా కనిపించే తల్లి మన ఎదుట ఉండాలి, మనకు దగ్గరగా ఉండాలి, మన గుండెల్లో ఉండాలి అనే శిల్పి ఆలోచనకు జోహార్లు. తెలంగాణ సాంప్రదాయాన్ని చాటి చెప్పే విధంగా తెలంగాణ ఆడపడుచు కట్టుబొట్టు, మెడలో కంటే గుండ్ల పూసలు, చెవుదిద్దెలు, కాళ్ళ కడాలు, కాలు మెట్టెలు, ఇవి తెలంగాణ ఆడపడుచుల సాంప్రదాయాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటే విధంగా మలిచిన శిల్పికి జోహార్లు అంటున్న రాజు. అన్ని ప్రధాన పత్రికల్లో కొంచెం దగ్గరుండి చూస్తే డిఫరెంట్గా కనబడుతూ ఉన్నారు యాక్చువల్గా. ఎస్, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలు చల్లుతున్న సీఎం రేవంత్. జయ జయ హే తెలంగాణ.